నా పేరు ముసలోజు శ్రీనివాసాచారి విశ్వకర్మ. నేను ఒక ఫంక్షన్లో కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, అరే ఈయనకి ఎన్నేళ్ళు ఉంటాయి తెలుసా, 50 సంవత్సరాలు ఉన్నాడు అని చెప్తున్నాడు. అట్లా పదే 4-5 సార్లు రిపీట్ చేసిండు. నాకు అర్థమైంది ఏంటి అంటే 50 సంవత్సరాలు ఉన్నాడు అంటే ఇంకా గట్టిగా ఉన్నాడు, ఇంకా పోలేదు అనే ఒక అర్థం లాగా అనిపించింది నాకు. మరి ఆయన పదే చెప్తుంటే అదే అర్థం అనుకుంటున్నాను నేను. 50 సంవత్సరాల జీవితానికి ముగింపు 50%, 80% వచ్చేసిందని అనుకోవడం. మరి అట్లయితే 30 సంవత్సరాలు 32 సంవత్సరాలకు పెళ్లిళ్ళు చేసుకుంటారని ఏమనాలి? ఆ 32 సంవత్సరాలు 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని పిల్లలు కనడానికి నానా ఇబ్బందులు పడి డాక్టర్ల చుట్టూ తిరిగి 4 సంవత్సరాలకు పిల్లలు కన్న తర్వాత 35-36 సంవత్సరాలు వస్తాయి. ఆ 36 సంవత్సరాలకు ఆ పిల్లగాడు పుట్టి వాడు 10th వస్తాడో లేదో, ఈ తల్లి ఉంటాడో ఉండడో తెలియదు, తల్లి ఉంటుందో ఉండడో తెలియదు. పిల్లల్ని లేటుగా చేసుకొని అనాథలు చేస్తున్న సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మీరు లేటుగా పెళ్ళైతే దానివల్ల జరిగే నష్టం ఏంటి అంటే సంతానానికి దూరం అవుతారు. వాడి బాగోగులు చూడడం చేత కాదు. 40-45 సంవత్సరాలు రాగానే వాళ్ళకి బీపీలు, షుగర్లు, కిడ్నీలు ఫెయిల్ అవ్వటం ఇవన్నీ వస్తున్నాయి రోగాలు. ఇంకా 30-35 ఏళ్ళకి ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు. ఇవన్నీ దేనికి? మంచిగా ఆనందంగా ఉన్న రోజులు 25 సంవత్సరాలు 26 సంవత్సరాల లోపల పెళ్లిళ్ళు చేసుకుంటే భవిష్యత్తు ఉన్న కాలము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆనందంగా పిల్లలతో గడిపి వాళ్ళను ఒక వృద్ధికి, అంటే వాళ్ళు ఉద్యోగాలు వచ్చే వరకు మనం బతుకుండాలి అన్నది నా ఒక కోరిక. అలాగే మీరు కూడా నాలాగే ఆలోచన చేసి పిల్లలకు తొందరగా పెళ్లిళ్ళు చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ శ్రీనివాసాచారి.